ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనల్ని విడిచి వెళ్ళాడు, అయినా మనల్ని అనాథులుగా విడిచి వెళ్ళలేదు. ఆయనే మన ఆదరణ. ఆయన తిరిగి మన దగ్గరికి వస్తాడు కాబట్టి మన ఆదరణకు లోటు లేదు. భౌతికంగా ఆయన మన తోడు లేడు అనే భావన మనకు ఉన్నా, ఆయన తిరిగి వస్తాడనే నిరీక్షణ మన ముందుకు సాగిపోవడం కారణమవుతుంది. నేను త్వరగా వస్తానని చెప్పిన యేసు నిజానికి దారిలోనే ఉన్నారు. అతి త్వరలో ఆయన వస్తారు. ఆయన రాకుండా ఎవరు అడ్డు చెప్పలేరు, ఆపలేరు కూడా. ఎంత అంటే ఆయన రాకుండా ఒక పావుగంట కూడా ఆలస్యం అయ్యేటట్లు ఎవ్వరూ చేయలేరు. నేను మీ వద్దకు వస్తానని ఆయన ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి తప్పక వస్తారు. ఆయన తన స్వంత ప్రజల దగ్గరికి వస్తున్నాడు, వారి కోసమే వస్తున్నాడు. పెండ్లి కుమారుడు కనిపించలేదనే లోటు మనకు ఉన్నా, ఆయన తిరిగి వస్తాడనే నమ్మిక ప్రస్తుతానికి మనకి గొప్ప ఆదరణ. ఆయన మనతో భౌతికంగా ఉంటే ఎంత బాగుండేదని దుఃఖిస్తున్నాం. అయితే ఈ దుఃఖం నిరీక్షణ లేని దుఃఖం కాకూడదు. మనుషుల మీద కలిగిన కొంచెం కోపమును బట్టి ప్రభువు కొంతకాలం తన ముఖం దాచుకున్నారు. అయితే మన ఎలా సంపూర్ణమైన కృపను చూపిస్తూ ఆయన మన దగ్గరికి వస్తాడు. కొంతకాలం తన ఆలోచన మేరకే మనల్ని విడిచిపెట్టాడు. భూమి మీద నుండి ఎత్తబడి ఆయన వెళ్ళినప్పుడు తానే మళ్ళీ వస్తానన్న దానికి గుర్తుగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మమ్మల్ని విడువని దేవుడుగా, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిన ఆదరణకర్తగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడుగా, మరలా మీ దగ్గర మేము నివాసం చేయడానికి, మా కొరకు స్థలమును గృహములు సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తూ, సదాకాలం మేము మీతో ఉండే బాధ్యత, ఈ భూమి మీద ఉన్నంతకాలం మీ పరిశుద్ధాత్మను ద్వారా మీరు మాతో ఉండే బాధ్యతనిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము భూమి మీద ఉన్న విడువని దేవుడివి, పరలోకములో ఉన్న మీతో ఉండే బాధ్యత మీరు మాకు ఇచ్చారు. అట్టి బాధ్యత ఈ మానవాళంతటికీ అనుగ్రహించబడటానికి మీరు కృప చూపించండి. మీ బిడ్డలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.